హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిటీ డ్రైవర్ ఛానల్. దిస్ ఈజ్ రవితేజ. చాలా ఈజీ టెక్నిక్స్తో మీ డ్రైవింగ్ స్కిల్స్ అని చెప్పేసి ఇంప్రూవ్ చేసుకోండి అండ్ కష్టపడకుండా ఇష్టపడి డ్రైవింగ్ నేర్చుకోండి. అండ్ ఈరోజు టాపిక్లో మనం చూసినట్లయితే కనుక మనకు తెలియకోకుండా చేసే కొన్ని మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ వల్ల మనకు ఎటువంటి నష్టాలు ఉంటాయి అండ్ దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అని చెప్పేసి మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది, దానివల్ల మనకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది, అదేవిధంగా వెహికల్కి ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అన్న ఈ క్వశ్చన్స్కి ఈరోజు వీడియోలో మీకు ఆన్సర్ ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. దెన్ వితౌట్ టైం వేస్టింగ్ లెట్స్ స్టార్ట్ ది సెషన్. ఈ రోజు వీడియోలో ఆల్ టాపిక్స్ అని చెప్పేసి ఇందులో కవర్ చేయబోతున్నాను. అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో కొంచెం లెంత్ కాబోతుంది. ఈ వీడియోలో తీసుకొచ్చే ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మాత్రమే ఈ వీడియోలో మీరు ఏ డ్రైవింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ మీరు చేసే మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ వల్ల ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి, మీరు చేసే మిస్టేక్స్ వల్ల మీ ఇంజన్ కి మీరు ఎంత స్ట్రెస్ ఇస్తున్నారని చెప్పేసి మీకు కూడా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే కనుక ముందుగా మనం మన కార్ యొక్క బేసిక్స్ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు ఎక్కడైనా డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకుని ఉంటాం, లేకపోతే ఏదైనా ఒక వెహికల్లో నేర్చుకుని ఉంటాం. బట్ ఆ వెహికల్ యొక్క ఫుడ్ కంట్రోల్స్ గురించి అండ్ ఈ వెహికల్కి వచ్చిన తర్వాత ఫుడ్ కంట్రోల్స్ అని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. బికాస్ ఆఫ్ మీరు డ్రైవింగ్ నేర్చుకున్నది డీజిల్ వెహికల్ ఉన్నట్లయితే కనుక, మీరు ఇక్కడ పెట్రోల్ వెహికల్ డ్రైవ్ చేస్తున్నట్టయితే కనుక ఇక్కడ క్లచ్ లో డిఫరెన్స్ అని చెప్పేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది. అందుకోసం మీరు రెగ్యులర్ గా వెహికల్ ని మీకు తెలియకుండా ఆఫ్ చేస్తూ ఉంటారు. అందుకోసం అని చెప్పేసి మీ వెహికల్లో డ్రైవింగ్ స్కిల్స్ అని చెప్పేసి మీరు ఇంప్రూవ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వెహికల్ పైన ఒక అవగాహన అని చెప్పేసి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. స్టీరింగ్ మనం పట్టుకునే పొజిషన్ ఏంటి, మనం స్టీరింగ్ ని పట్టుకోవాల్సిన పొజిషన్ అని చెప్పేసి ఆల్రెడీ మీకు చెప్పున్నాను ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా సిటీ డ్రైవింగ్ చేస్తున్నట్లయితే కనుక సిటీ డ్రైవింగ్స్ లో మనం చాలా తక్కువ స్పీడ్ లో ఉంటాం. అటువంటిప్పుడు మనం సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ అని చెప్పేసి చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ అదే హైవే డ్రైవింగ్స్ వెళ్తున్నప్పుడు, అంటే ఎప్పుడైతే మన వెహికల్ 40 కిలోమీటర్ స్పీడ్ అబౌవ్ రీచ్ అవుతుందో అప్పుడు మనం కంపల్సరీగా 2 హ్యాండ్స్ అని చెప్పేసి స్టీరింగ్ పైన హోల్డ్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది. అండ్ ఈ స్టీరింగ్ కంట్రోల్స్ గురించి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కనుక ఆ వీడియో మిస్ అయినట్లయితే కనుక కింద డిస్క్రిప్షన్ లో ఆ వీడియో యొక్క లింక్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. మీరు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నట్లయితే కనుక, మీరు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు స్టీరింగ్ మీద ఒక అవగాహన అని చెప్పేసి మీకు ఉండాల్సి ఉంటుంది. తక్కువ స్పీడ్ లో మీ వెహికల్ ని మీరు అక్కడ టర్న్ చేయడం ద్వారా స్టీరింగ్ అని చెప్పేసి మీ కంట్రోల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం వెహికల్ ని స్పీడ్ గా డ్రైవ్ చేస్తామో అప్పుడు స్టీరింగ్ ని చాలా తక్కువ వరకు మనం టర్న్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైనా కార్నర్స్ లో కానీ లేకపోయినట్లయితే టర్నింగ్స్ లో కానీ ఎక్కడైనా స్ట్రీట్స్ దగ్గర మూలమలుపులు ఉన్న చోట ఎక్కువగా స్టీరింగ్ ని మన కంట్రోల్లో ఉంచుకోవాల్సి ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి వెహికల్ యొక్క స్పీడ్ డిక్రీజ్ చేసుకోవడం ద్వారా, వెహికల్ యొక్క స్పీడ్ ని తగ్గించుకోవడం ద్వారా స్టీరింగ్ మన కంట్రోల్లోకి వస్తుంది ఫ్రెండ్స్. స్టీరింగ్ కంట్రోల్లో ఉండాలంటే స్పీడ్ అని చెప్పేసి కంట్రోల్లో ఉండాల్సి ఉంటుంది. స్పీడ్ కంట్రోల్ ఉన్నట్టయితే కనుక స్పీడ్ తగ్గితే స్టీరింగ్ మన కంట్రోల్లో ఉండిపోతుంది. దీంతో పాటు కూడా ఇంకొక ముఖ్యమైన విషయం గురించి మనం చూసినట్టయితే, డ్రైవింగ్ లో ఉన్నప్పుడు సీట్ ని స్లైడ్ చేసుకోవడం కానీ రిక్లైన్ చేసుకోవడం కానీ ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. వీటి వల్ల చాలా సందర్భాల్లో ప్రాణాలు పోయిన అవకాశాలు కూడా చాలా సందర్భాల్లో ఉన్నాయి. అంటే మనం మూవింగ్ లో ఉన్నప్పుడు, మన వెహికల్ మూవ్ అవుతున్నప్పుడు మీరు సీట్ ని స్లైడ్ చేసుకున్నారనుకోండి, ఫుట్ కంట్రోల్స్ మీ కాళ్ళకు అందకుండా వెనక్కి వెళ్ళిపోతాయి. అంటే మన కాళ్ళకు అని చెప్పేసి ఆ ఫుట్ కంట్రోల్స్ అందవు. అటువంటి సందర్భాల్లో ముందు ఏదైనా ఒక వెహికల్ గానీ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ గానీ మనకు అక్కడ కనిపించినప్పుడు మనకు వేరే ఆప్షన్ ఏం లేకోకుండా 100% అక్కడ హిట్ చేసే పరిస్థితి మనకు ఉంటుంది. అండ్ రన్నింగ్ లో మీకు అర్థమైంది అనుకోండి, సీట్ నాకు సరిపోవట్లేదు, చాలా ఇన్కన్వీనియన్స్ గా అని చెప్పేసి అక్కడ వెహికల్ ఆపి మరి సీట్ ని అడ్జస్ట్ చేసుకోండి. అండ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్స్ అంటే ఓఆర్విఎం, ఐఆర్విఎం, ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్, అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్. ఈ మిర్రర్ అడ్జస్ట్మెంట్ లో కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి అండ్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ మనం ఎప్పుడైనా డ్రైవ్ చేసేప్పుడు.
ఈ మిర్రర్ అడ్జస్ట్మెంట్ లో కూడా చాలా మెలకువలని చెప్పేసి మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మిర్రర్ అడ్జస్ట్మెంట్ మనం ఎలా చేసుకోవాలని చెప్పేసి ఒక వీడియో అయితే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ వీడియో యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఫుట్ కంట్రోల్స్ యూజ్ చేసుకోవడానికి మన కాళ్ళు ఉంచుకోవాల్సిన పొజిషన్ గురించి కూడా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ ని కేవలం రైట్ లెగ్ తో మాత్రమే మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లచ్ ని కేవలం మనం లెఫ్ట్ లెగ్ తో మాత్రమే మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ మధ్య మన కాలు ఉంచుకొని రెండింటిని ఆపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే చాలా సందర్భాల్లో లర్నర్స్ అని చెప్పేసి ఇక్కడ యాక్సిలరేటర్ అనుకొని బ్రేక్ అప్లై చేస్తారు, బ్రేక్ అనుకొని యాక్సిలరేటర్ అప్లై చేసి చాలా సందర్భాల్లో ప్రమాదాలు కూడా చాలా ఎక్కువగా జరిగాయి. అండ్ డౌన్ హిల్ డ్రైవింగ్, అప్ హిల్ డ్రైవింగ్. డౌన్ హిల్ డ్రైవింగ్ లో మనం వెహికల్ ని డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు చాలా మంది బ్రేక్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు డౌన్ హిల్ డ్రైవింగ్ లో. అండ్ దీంతో పాటు కూడా ఇంకొందరికి అలవాటు ఉంటుంది ఎక్కువగా క్లచ్ ని బ్రేక్ ని రెండింటిని యూజ్ చేయడం. డౌన్ హిల్ డ్రైవింగ్ లో సాధ్యమైనంత వరకు కూడా ఇక్కడ ఇంజన్ బ్రేకింగ్ సిస్టమ్ అని చెప్పేసి మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్ హిల్ డ్రైవింగ్ వెళ్ళేప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వెహికల్ 40 km స్పీడ్ లో ఉంటుంది. అటువంటి సందర్భంలో మనం అక్కడ టర్న్ అవ్వాలి అనుకున్నప్పుడు అక్కడ ఎక్కువగా మనం బ్రేక్స్ యూజ్ చేసాం అనుకోండి, బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోవడంతో పాటు కూడా ఎక్కువగా హీటప్ అయిపోయి అక్కడ ఆయిల్ సీల్స్ ఓపెన్ అయిపోయాయి అనుకోండి, అక్కడ మనం కంప్లీట్ గా బ్రేక్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ దీంతో పాటు డౌన్ హిల్ డ్రైవింగ్ లో మనం ఎక్కువగా క్లచ్ అప్లై చేస్తున్నాం అనుకోండి, అక్కడ మనం బ్రేక్ అప్లై చేసినా కూడా మన వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయే ప్రమాదం అని చెప్పేసి మనకు చాలా వరకు ఉంది. అండ్ అప్ హిల్ డ్రైవింగ్. అప్ హిల్ డ్రైవింగ్ లో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది న్యూ లర్నర్స్ కి. అప్ హిల్ డ్రైవింగ్ చేసేప్పుడు మనం ఫస్ట్ గేర్ లో వెళ్ళాలా, సెకండ్ గేర్ లో వెళ్ళాలా, థర్డ్ గేర్ లో వెళ్ళాలా అంటే ఈ మినిమం గేర్స్ మాత్రమే ఇక్కడ క్యాల్కులేట్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఈ 3 గేర్స్ వచ్చేసి టార్క్ ని ఎక్కువగా క్రియేట్ చేయగలుగుతాయి, అంటే ఎక్కువ పికప్ అని చెప్పేసి అందించగలుగుతాయి. ఐ విల్ అగ్రీ విత్ యూ. బట్ అక్కడ మీ వెహికల్ స్పీడ్ వెళ్ళగలుగుతుంది అనుకున్నప్పుడు గేర్ ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ప్రతి ఒక్క గేర్ కి ఒక మినిమం స్పీడ్, మాక్సిమం స్పీడ్ ఉన్నట్టు మనకు అక్కడ పికప్ తో పాటు కూడా స్పీడ్ మనం ఇంక్రీజ్ చేసుకోగలం అని అనుకున్నప్పుడు 4th గేర్ లో అయినా వెళ్ళొచ్చు, అంటే 5th గేర్ లో అయినా కూడా మనం అక్కడ వెళ్ళొచ్చు. ఎప్పుడైతే ఆ గేర్ ఆ స్పీడ్ ని క్యారీ చేయలేకపోతుంది అని అనిపించినప్పుడు మన వెహికల్ లో నాకింగ్ సౌండ్ అని చెప్పేసి వినిపిస్తుంది, వైబ్రేషన్ అని చెప్పేసి వస్తుంది, అప్పుడు మనం గేర్ డౌన్ షిఫ్ట్ చేసుకోవచ్చు. అదే మనం లోయర్ గేర్ లో కంటిన్యూస్ గా వెళ్ళడం వల్ల మన వెహికల్ యొక్క మైలేజ్ చాలా వరకు డ్రాప్ అయిపోతుంది. ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే మనం డ్రైవ్ చేసేప్పుడు రన్నింగ్ లో ఉన్నప్పుడు క్లచ్ మీద కాలు ఉంచుకొని ఉండడం. రన్నింగ్ లో ఉన్నప్పుడు 100% క్లచ్ మీద కాలు తీసేసి పక్కన పెట్టేసుకోవాల్సి ఉంటుంది. క్లచ్ ని మనం కేవలం గేర్ షిఫ్టింగ్ చేసుకోవడానికి, అదే విధంగా మనం బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఆఫ్ క్లచ్ ని యూజ్ చేసుకుంటూ మన వెహికల్ ని మూవ్ చేసుకోవడానికి మాత్రమే మనం క్లచ్ ని యూజ్ చేస్తుంటుంది తప్ప ఆల్వేస్ క్లచ్ ని అని చెప్పేసి మనం యూజ్ చేయకూడదు. మనం క్లచ్ ని రన్నింగ్ లో ఉన్నప్పుడు యూజ్ చేసినట్లయితే కనుక క్లచ్ డిస్క్ అరిగిపోతుంది. ఇప్పుడు మీకు అనిపించకపోయినా కూడా అది అతి త్వరలోనే క్లచ్ డిస్క్ మీకు వేరౌట్ అయిపోయి దాని యొక్క కాస్ట్ మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. క్లచ్ డిస్క్ మీరు ఒక్కసారి చేంజ్ చేయాలంటే 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు కూడా అక్కడ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పేసి అక్కడ మీకు చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? అందుకోసం అని చెప్పేసి క్లచ్ మీద రన్నింగ్ లో ఉన్నప్పుడు క్లచ్ మీద కాలు ఉంచుకోకండి. అండ్ రన్నింగ్ లో ఉన్నప్పుడు హైవేస్ లో మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు 100 or 120 km స్పీడ్ లో ఉన్నప్పుడు ఏదైనా ఒక వెహికల్ లాంగ్ లో మనం ఓవర్టేక్ చేయాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక వెహికల్ పక్కన వెళ్తుంది అది మనం ఓవర్టేక్ చేయలేము అనుకున్నప్పుడు ఎక్కువగా అన్నెసెసరీ బ్రేక్ చేస్తూ ఉంటాం, అన్నెసెసరీగా బ్రేక్ ని యూజ్ చేస్తూ ఉంటాం. అంటే బ్రేక్ అప్లై చేస్తూ ఉంటాం, మనం ఎక్కడ రిలీజ్ చేస్తూ ఉంటాం. అలా చేయడం వల్ల వెహికల్ యొక్క మైలేజ్ తగ్గిపోతుంది, బ్రేక్ ప్యాడ్స్ కూడా మనకు అక్కడ వేరౌట్ అయిపోతాయి. అందుకోసం మనం ఏం చేయాలంటే కొంచెం డిస్టెన్స్ అని చెప్పేసి మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు అప్పుడు మనం యాక్సిలరేటర్ మీద కాల్ రిలీజ్ చేసినట్టయితే కనుక వెహికల్ ఒక మినిమం స్పీడ్ అని చెప్పేసి రీచ్ అవుతుంది. అంతలోపు ఆ వెహికల్ అని చెప్పేసి పాస్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ వెహికల్ ని మనం ఈజీగా ఓవర్టేక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఓవర్టేకింగ్ చేసేప్పుడు డిప్పర్ యూజ్ చేస్తూ ఉంటాం. దానికి చాలా మంది ఏమనుకుంటారంటే
ఎదురుగా వచ్చే వెహికల్ కి నేను ఓవర్టేక్ చేస్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి హింట్ అని చెప్పేసి చాలా మంది అనుకుంటుంటారు. బట్ అది చాలా వరకు రాంగ్ అండి మీరు అనుకున్న విషయం. ఈ డిప్పర్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ఓవర్టేక్ చేస్తున్నప్పుడు ఓవర్టేక్ చేసే వెహికల్ కి మనం ఇండికేషన్ ఇస్తూ ఉంటాం. ఆ లైట్స్ అక్కడ బ్లింక్ చేయడం ద్వారా మనం ఓవర్టేక్ చేయాలనుకున్న వెహికల్ యొక్క సైడ్ మిర్రర్ లో ఈ లైట్స్ అని చెప్పేసి బ్లింక్ అవుతాయి. అప్పుడు తను అలర్ట్ అవుతాడు అక్కడ లైన్ చేంజ్ అవ్వకోకుండా. అండ్ దీంతో పాటు గేర్ నా పైన మన హ్యాండ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటాం. అంటే మనం గేర్ షిఫ్ట్ చేసిన తర్వాత గేర్ మీద మనం చేయి పెట్టేసుకుని ఉంటాం. ఇలా గేర్ మీద మనం చేయి పెట్టుకోవడం కంటిన్యూస్ గా అలా మనం ఎక్కువ సార్లు మనం డ్రైవ్ చేయడం వల్ల, అంటే ఎక్కువ నెలలు మనం అలాగే కంటిన్యూస్ గా డ్రైవ్ చేసినట్టయితే కనుక చాలా ప్రమాదం అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది మన గేర్ బాక్స్ పైన. ఈ గేర్ బాక్స్ యొక్క మెయింటెనెన్స్ అని చెప్పేసి చాలా ఎక్స్పెన్సివ్ తో కూడుకున్న పని. గేర్ బాక్స్ పైన చాలా ఇంపాక్ట్ పడే అవకాశం అని చెప్పేసి ఉంటుంది అనమాట మనం గేర్ నాబ్ పైన చెయ్యి ఉంచుకోవడం ద్వారా. మనం చేసే ఈ చిన్న మిస్టేక్ వల్ల చాలా వేల రూపాయలని చెప్పేసి మనం అక్కడ ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకోసం చెప్పేసి ఈ బ్యాడ్ హ్యాబిట్ ని కూడా మీరు చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు సడన్ గా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ గానీ ఎవరైనా వచ్చేసినప్పుడు సడన్ బ్రేక్స్ అని చెప్పేసి యూజ్ చేస్తుంటారు. అంటే మన వెహికల్ కి ఆ ఆబ్జెక్ట్ కి చాలా దూరం ఉంటుంది. అటువంటి సందర్భాల్లో సడన్ బ్రేక్స్ అని చెప్పేసి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అక్కడ ఎక్కువగా పానిక్ అయిపోయి, అంటే అక్కడ భయపడిపోయి సడన్ బ్రేక్ యూజ్ చేస్తుంటారు. అంటే మన వెహికల్ కి ఆ ఆబ్జెక్ట్ కి చాలా డిస్టెన్స్ ఉన్నప్పుడు మీరు కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అంటే మీరు అనుకున్న విషయం ఏంటంటే మనం అక్కడ సేఫ్ గా ఉండాలి, అదేవిధంగా ఆ ముందు ఉన్న ఆబ్జెక్ట్ కూడా సేఫ్ గా ఉంచాలి అనే విషయం మాత్రమే మీరు ఆలోచిస్తుంటారు తప్ప వెనక వచ్చే వెహికల్ గురించి మీరు అస్సలు ఆలోచించరు. మీరు అక్కడ సడన్ బ్రేక్స్ యూజ్ చేయడం ద్వారా వెనక సేమ్ స్పీడ్ తో వెహికల్ ఏదైనా వస్తుంది అనుకోండి, తను అక్కడ బ్రేక్ సడన్ గా యూజ్ చేస్తున్నారో లేదా అని చెప్పేసి తను అర్థం చేసుకోలేక మన వెహికల్ హిట్ చేసే ప్రమాదం అని చెప్పేసి చాలా వరకు ఉంటుంది. అంటే సడన్ బ్రేక్స్ యూజ్ చేయాల్సిన సందర్భంలో సడన్ బ్రేక్స్ యూజ్ చేయాలి. అంటే ఒక మన వెహికల్ కి ఒక ఆబ్జెక్ట్ కి చాలా డిస్టెన్స్ ఉన్నప్పుడు సడన్ బ్రేక్స్ అని చెప్పేసి యూజ్ చేయకపోవడం చాలా మంచిది ఫ్రెండ్స్. అండ్ దీంతో పాటు డౌన్ హిల్ డ్రైవింగ్ లో క్లచ్ అప్లై చేస్తూ ఉంటారు, దీంతో పాటు న్యూట్రల్ చేస్తూ ఉంటారు, అదేవిధంగా కీ ఆఫ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చాలా ప్రమాదకరమైన విషయాలు ఫ్రెండ్స్. ఇవన్నీ మనం చాలా వరకు అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం డౌన్ హిల్ డ్రైవింగ్ లో క్లచ్ అప్లై చేసామనుకోండి, మనకు వెహికల్ మన కంట్రోల్లో ఉండదు. మన క్లచ్ ఎప్పుడైతే రిలీజ్ చేసి ఉంటామో వెహికల్ ఇంజన్ కంట్రోల్లో పాటు కూడా మన కంట్రోల్లో ఉంటుంది. అదే మనం అక్కడ న్యూట్రల్ చేసినా కూడా చాలా మంది న్యూట్రల్ చేస్తే మైలేజ్ ఇంక్రీజ్ అవుతుంది అనుకుని ఒక భ్రమలో ఉంటారు. ఒక విషయం మీకు చెప్తానండి, న్యూట్రల్ చేయడం ద్వారా మైలేజ్ తగ్గుతుంది డౌన్ హిల్ డ్రైవింగ్ లో. అదే మీరు గేర్ లో ఉంచుకున్నట్లయితే కనుక మైలేజ్ ఇంక్రీజ్ అవుతుంది. దానికి గల కారణం ఏంటంటే వెహికల్ రన్ అవ్వాలంటే ఫ్యూయల్ అని చెప్పేసి ఇంజన్ లో బర్న్ అవ్వాలి. అలా బర్న్ అయినప్పుడు మాత్రమే వెహికల్ కి ఎనర్జీ అని చెప్పేసి జనరేట్ అవుతుంది. అంటే మనకు పిస్టన్స్ అని చెప్పేసి రొటేట్ అవుతూ ఉండాలి, వెహికల్ అని చెప్పేసి ముందుకు మూవ్ అవుతుంది. ఆ పిస్టన్స్ అని చెప్పేసి మనం గేర్ లో ఉంచుకోవడం ద్వారా డౌన్ హిల్ డ్రైవింగ్ అప్పుడు మన వెహికల్ గ్రావిటీ వైజ్ గా, అంటే మన వెహికల్ యొక్క వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ వీల్సే ఇంజన్ ని కూడా రొటేట్ చేస్తూ ఉంటాయి. ఇంజన్ ని ఆటోమేటిక్ గా వీల్స్ రొటేట్ చేస్తున్నప్పుడు అక్కడ ఫ్యూయల్ ఇంజన్ కి అస్సలు అవసరం లేదు. అందుకోసం అని చెప్పేసి హైయర్ ఆర్పిఎం లో ఉంటుంది కదండి, ఎక్కువ ఆర్పిఎం లో ఉన్నప్పుడు ఎక్కువ ఫ్యూయల్ కన్జంప్షన్ అని చెప్పేసి జరుగుతుందని చెప్పేసి మీరే చెప్పారు. బట్ ఇప్పుడు మాట మారుస్తున్నారు ఏంటని చెప్పేసి మీకు ఒక డౌట్ వచ్చినట్లయితే, అక్కడ ఎక్కువ ఆర్పిఎం లో ఉన్నది దేని నుంచి, వీల్స్ అందించే ఫోర్స్ నుంచి ఎక్కువ ఆర్పిఎం అని చెప్పేసి అక్కడ క్రియేట్ అవుతుంది తప్ప అక్కడ ఇంజన్ ఎక్కువ ఫ్యూయల్ ని తీసుకొని అక్కడ బర్నింగ్ అని చెప్పేసి జరగట్లేదు. దానికి ఒక చిన్న హింట్ మీరు గమనించినట్లయితే, మనం అటువంటి సందర్భంలో ఇంజన్ యొక్క సౌండ్ మీరు గమనించండి. ఇంజన్ యొక్క సౌండ్ అదే మనకు రన్నింగ్ లో ఉన్నప్పుడు యాక్సిలరేటర్ ఇచ్చినప్పుడు ఆ సౌండ్ గమనించండి, దాన్ని బట్టినే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ దీంతో పాటు డౌన్ హిల్ డ్రైవింగ్ లో ఉన్నప్పుడు అంటే ఇంజన్ ఆఫ్ చేసేస్తూ ఉంటారు. ఇంజన్ ఆఫ్ చేయడం ద్వారా స్టీరింగ్ లాక్ అయిపోతుంది, దీంతో పాటు బ్రేక్ వర్క్ అవ్వదు. ఈ బ్రేక్ అండ్ స్టీరింగ్ ఎప్పుడైతే పని చేయకుండా పోతాయో అప్పుడు మన ప్రాణాలని హ్యాపీగా మనం వదిలేసినట్టు అనుకోవచ్చు. అంటే మనం కేవలం ₹1, ₹2 లేదా ₹10 సేవ్ చేయడానికి
మన ప్రాణాల్ని ఎంత రిస్క్ లో, మన ప్రాణాలతో పాటు కూడా ముందు వెళ్తున్న వెహికల్స్ యొక్క ప్రాణాలని అండ్ మన వెహికల్ లో కూర్చున్న వాళ్ళ ప్రాణాలను కూడా ఎంత రిస్క్ లో పెడుతున్నారో మీరు ఒకసారి గమనించండి. అందుకోసం అని చెప్పేసి ఇగ్నిషన్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇంజిన్ ని ఆఫ్ చేయకండి. ఇవి ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో మనం డ్రైవింగ్ చేసేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే మనకు ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, ఆ ప్రమాదాలతో పాటు కూడా మన వెహికల్ యొక్క ఇంజిన్ కి ఎటువంటి ఇబ్బంది కలిగే విషయాలు ఉంటుందని చెప్పి ఈ రోజు వీడియోలో మీకు అందించాను. అండ్ మీ దగ్గర ఇంకా ఏవైనా డ్రైవింగ్ టిప్స్ ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్ లో నాతో పాటు షేర్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అని చెప్పేసి ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ కోసం నేను ఎప్పుడు కూడా వెయిట్ చేస్తూ ఉంటాను, అది గుడ్డే కానీ బ్యాడే కానీ. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదే విధంగా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే కనుక ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చూస్తూ ఉండొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. భారత్ మాతా కీ జై.